హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. అందరికీ నచ్చే ఫిష్ ఫ్రై. దానికి కావాల్సిన మనం ఫిషెస్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడే కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం రుచికి సరిపడే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఒక్కొక్క ఫిష్ని వేసుకొని దాంట్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కలిపిన మిశ్రమం మొత్తం ఫిష్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఫిష్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. మేము మీకు ప్లేట్లో చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. తరువాత ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకున్న తర్వాత మిశ్రమం మొత్తాన్ని తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఫిషెస్ని వేసుకోవాలి. మనం ఉల్లిపాయల మిశ్రమాన్ని ఏదైతే మనం వేయించుకున్నామో దాంట్లో ఫిష్ ముక్కల్ని వేసి ఆ మిశ్రమం మొత్తం చేపలకి పట్టేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఫ్రైని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా చేసి మాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.